హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్. మొన్న చూశారు కదా కాకినాడలో. మనం ఇప్పుడు వరకు వెస్ట్ బెంగాల్ లేకపోతే భాగ్యనగరంలో లేదా కర్ణాటక, కేరళ, ముంబై ఇలాంటి రాష్ట్రాల్లో మనం చూసాం. పాకిస్తాన్ జెండాలు, పాలసీనా జెండాలు, పాలసీనా ఈ జెండాలు పెట్టుకొని తిరగడం ముస్లిమ్స్. ఇక ఏకంగా మన ఆంధ్రప్రదేశ్ కాకినాడ సిటీలో ఎంత దారుణం అంటే, ఏదైతే దేశ వ్యతిరేక శక్తులు, దేశ భద్రతకు ముప్పు తెచ్చే శక్తులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎంత దారుణంగా 27 మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ జెండాని మన కాకినాడ నడి ఒడ్డున వాళ్ళు ఎగరవేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మన దేశ భద్రతకి ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయో. అంటే మన దేశ భద్రతపై మనం ఒక్కసారి ఆలోచించాలి, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు. వీళ్ళు ఇంత దుర్మార్గమైన ప్రదర్శించడం, ఈ ప్రదర్శనకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, మరి ఈ రకంగా పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే పర్మిషన్ ఇవ్వకుండా ఇంత ధైర్యంగా ఆ జెండాలు ప్రదర్శించడం అన్నది చాలా చట్టరీత్యా నేరం. ఇప్పుడు వరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు, చర్యలు తీసుకోకపోతే కారణాలు ఏంటి? కాకినాడలో ఉన్న అనేక హిందూ సంఘాలు కానీ, లేదా మేధావులు కానీ, లేదా రాజకీయ నాయకులు కానీ ఏదైతే మన దేశానికి శత్రువు దేశమైన పాకిస్తాన్ జెండాని ప్రదర్శించడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యని బయటకు వచ్చి ఖండించేవాళ్ళు లేరు. అలాగే డిపార్ట్మెంట్ వారు కూడా మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా ఇలాంటి చర్యలు చేయాలంటే భయపడేలాగా ఉండేలాగా కఠినమైన వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే ఇది శృతిమించిపోయి రాగాన పడితే డిపార్ట్మెంట్ వారు కూడా దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని 5వ సైన్యం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు ఆలోచించాలి. ఇది దేశ భద్రతకి సంబంధించిన విషయం. మనం భారతదేశంలో ఉండి ఈ భారతదేశం యొక్క వనరులు అనుభవిస్తూ ఈ దేశ యొక్క ప్రతిదీ అనుభవిస్తున్న మనం విదేశీ జెండాని పట్టుకున్నారంటే వీళ్ళ దుర్మార్గమైన చర్య ఏంటో ఒక్కసారి ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాలి. వెంటనే అధికారులు కూడా దీనిపై స్పందించాలి. ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా, పునరావృతం అవ్వకుండా వెంటనే కలెక్టర్ గారు కూడా, కాకినాడ కలెక్టర్ గారు కూడా దీనిపై చర్యలు తీసుకొని వాళ్ళు ఎంతటి వారైనా సరే ఆ కార్లని వాటిని సీల్ చేసి వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ 5వ సైన్యం ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉంటుంది. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై హింద్.